సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఇష్టారీతి కామెంట్లతో కెరియర్ కష్టాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. కార్పొరేట్ కొలువును ఆశించే విద్యార్థులు, కొత్తగా కార్పొరేట్ రంగంలో అడుగుపెడుతున్న యువ ఉద్యోగులు తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ అంశాలను గమనించి తగిన లక్షణాలను అలవర్చుకుంటే వారి కెరియర్ వృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదు. ఒక బహుళజాతి సంస్థ 25 మంది యువ గ్రాడ్యుయేట్లను మేనేజ్మెంట్ ట్రైనీగా తీసుకుంది. ఇండక్షన్ ప్రోగ్రాంలో వారి పరిచయాలు, లక్ష్యాలు, ఈ సంస్థను ఎంచుకోవడంలో వారి ఉద్దేశాలను అడిగారు. రాజేష్ యథాలాపంగా, ఇక్కడ నేను ఎందుకు చేరాను నాకే తెలియదు, మీరు వచ్చారు, సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడికి వచ్చాను అంటూ సరదాగా పంచ్ డైలాగ్స్తో తన పరిచయం ముగించాడు. రాజేష్కు కాలేజీలో పంచ్ మాస్టర్ అని నిక్నేమ్ ఉంది. కానీ కంపెనీలో అతడి చిలిపి వ్యాఖ్యలు కెరియర్పై ప్రభావం చూపాయి. సీనియర్ మేనేజ్మెంట్కు అతడిపై ప్రతికూల భావన ఏర్పడిపోయింది. దీనికోసం ఏం చేయాలంటే ముందు మన మాట తీరు ముఖ్యం. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జరిపే సంభాషణలలో మాట్లాడే ప్రతి మాటకు విలువ, ప్రయోజనం ఉంటాయి. మనసులోని ఉద్దేశాల కన్నా మాట్లాడే మాట అధిక ప్రభావం చూపిస్తుందని గ్రహించాలి. అసందర్భంగా చేసే చిన్న కామెంట్ కూడా ఉద్యోగి కెరియర్పై ప్రభావాన్ని చూపిస్తుంది. సంభాషణల్లో ఉచ్చారణ శైలి, స్వరమార్పు, హావభావాలు ప్రధానమే. ఒక మాటతో నమ్మకం పొందొచ్చు, మరో మాటతో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. శ్రేయ క్వాలిటీ అష్యూరెన్స్ విభాగంలో ట్రైనీగా చేరింది. రివ్యూ మీటింగ్లో క్వాలిటీ మేనేజర్ ఒక వినియోగదారుడి ఫిర్యాదును పరిష్కరించేందుకు కొన్ని సూచనలు చేశారు. శ్రేయ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు, ఏదో సలహా ఇవ్వాలి కనుక ఇచ్చినట్లుంది. ఇది ఏమాత్రం ఆలోచన లేని సలహా. అయినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కదా అంది అప్రయత్నంగా, కాస్త వెటకారం ధ్వనించే గొంతుతో. ఆ మాటలు మేనేజర్ చెవిన పడ్డాయి. అప్పటి నుంచి ఆమెకు ఎలాంటి ప్రాజెక్ట్ అలాట్ కాలేదు. 2. పొరపాట్ల నుంచి పాఠాలు. కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు సహజంగా జరిగే పొరపాట్లను విశ్లేషించాలి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చూడడం మంచి లక్షణం. తప్పులు స్వీకరించి ధైర్యంగా నిలబడగలగాలి. మాటల్లో ధైర్యం, ఆలోచనల్లో స్పష్టత కనిపించకపోతే ఉద్యోగి ఉద్దేశాలపై సీనియర్లకు అపనమ్మకం ఏర్పడుతుంది. కస్టమర్ ప్రజెంటేషన్లో పొరపాటు జరిగిందని, అది కొనసాగితే కంపెనీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ట్రైనీ ఎగ్జిక్యూటివ్ రాహుల్ భావించారు. తన వైపు నుంచి జరిగిన చిన్న పొరపాటును సరిచేసుకుని చర్చించడానికి 2 గంటల సమయం అవసరమని తెలిపారు. మరో అవకాశం తీసుకుని తన పొరపాటును సవరించుకుని విజయవంతంగా ప్రజెంటేషన్ చేశారు. అతని నిజాయితీని, ఆలోచనల్లోని స్పష్టతను యాజమాన్యం, వినియోగదారులు అభినందించారు. 3. పరిజ్ఞానంతో పాటు ప్రవర్తన. ఏ అభ్యర్థులైనా సంబంధిత ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యం, పరిజ్ఞానం పెంచుకోవాలి. ఈ లక్షణాలు సంస్థలో ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే ఉపకరిస్తాయి. ప్రవర్తన ధోరణి, మనోవైఖరి సంస్థలో ఉద్యోగిగా కొనసాగడానికి సహకరిస్తాయి. అంటే సంస్థ వాతావరణానికి సర్దుబాటయ్యే ప్రవర్తన ధోరణి, వైఖరి ఉన్నవారే ఉద్యోగులుగా విజయం సాధించగలరు, ఉన్నత స్థాయికి చేరుకోగలరు. 4. ప్రోయాక్టివ్గా వ్యవహరించాలి. ఏదైనా ఒక సంఘటన జరిగాకో, సమస్య ఉత్పన్నమయ్యాకో దానికి పరిష్కారం వెతుక్కోకూడదు. ఆ సమస్య రాకుండా ముందస్తుగానే చూసుకోవాలి. ఇలా ప్రోయాక్టివ్గా ఉండే ఉద్యోగులు ఎవరూ చెప్పకముందే తమ బాధ్యతలు గ్రహించి తమ పని మొదలు పెడతారు. సహోద్యోగి సమస్యలో ఉంటే ఇది నా పని కాదు అని దూరంగా వెళ్ళిపోకుండా దాన్ని పరిష్కరించేందుకు అవసరమైన సహాయం చేయడం ప్రోయాక్టివ్ లక్షణం. ఈ గుణం ఎవరినైనా విజయవంతమైన టీం ప్లేయర్ని చేస్తుంది. ప్రోయాక్టివ్ ఆలోచన ధోరణి ఉన్నవారు కెరియర్లో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి మార్గం సులభమవుతుంది. తన టీం లీడర్ సెలవులో ఉన్నప్పుడు క్లయింట్స్ నుంచి వచ్చే ఈమెయిల్స్ను ఎవరూ ట్రాక్ చేయలేకపోతున్నారని గమనించింది సునీత. తాను తాత్కాలికంగా క్లయింట్ కమ్యూనికేషన్ హ్యాండిల్ చేస్తానని సీనియర్ అనుమతి తీసుకుంది. క్లయింట్స్ మెయిల్స్కు సమాధానాలు ఇవ్వడంతో పాటు క్లయింట్కు ఎదురైన ఓ చిన్న సమస్యను పరిష్కరించింది. ప్రశంసలు అందుకుంది. సునీత ప్రొయాక్టివ్నెస్ను యాజమాన్యం గుర్తించడంతో ఆమెకు కెరియర్లో మంచి అవకాశాలు వచ్చాయి. ఈరోజు మనం ఇష్టారీతి కామెంట్లతో కెరియర్ కష్టాలు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.